హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. తెలుగు ఇండస్ట్రీలో రైట్ నౌ ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే పెద్ద ఇష్యూ కాదులేండి, బట్ మనలాంటి సినీ ఫైల్స్ కి అది ఇష్యూయే. అదేంటంటే సినిమాకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది స్టార్ హీరోస్ అందరికి. వస్తే అన్ని ఒకేసారి వచ్చేస్తున్నాయి, లేకపోతే మళ్ళీ 2 years దాకా రావట్లేదు. ప్రభాస్ ఒకలే కన్సిస్టెంట్ గా మూవీస్ దింపుతున్నారు. పీకే ఏమో పాలిటిక్స్ లో బిజీ అయిపోయారు. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమో SSR మూవీకి ప్రిపరేషన్ లో ఉన్నారు. అల్లు అర్జున్ ఇస్ బిజీ విత్ పుష్ప 2. ఈ ఇయర్ కొంచెం తారక్ అండ్ రామ్ చరణ్ మూవీస్ రాబోతున్నాయి, బట్ ఇవి కూడా RRR తర్వాత ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తీసుకొని దింపుతున్నారు. సో బేసికల్లీ ఈ ఇయర్ ఒక సినిమా కూడా రావడం లేదు మన స్టార్ హీరోస్ నుండి. మరి వీళ్ళంతా సినిమాకి 1-2 years గ్యాప్ వదిలేస్తుంటే, ఆ గ్యాప్ అంతా అలా ఖాళీగా ఉంటే అది ఫిల్ చేయాలంటే మన ఇండస్ట్రీకి ఒక నాని కావాల్సి వచ్చారు. వీడియోలోకి వెళ్లే ముందు నాని గారులనే మేము కూడా చాలా కన్సిస్టెంట్ గా వీడియోస్ దింపుతూ ఉంటాం. మీరు అలా సబ్స్క్రైబ్ కొట్టేస్తే మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడం మాత్రమే కాదు, మాకు 1 million సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టండి. మరి నానిగారి కెరియర్లో ఫస్ట్ నుండి కన్సిస్టెంట్గా ఉన్న ఒక క్వాలిటీ ఏంటి అంటే అది కన్సిస్టెన్సీ. అలా సరదాగా ఆయన వికీపీడియా ఓపెన్ చేసి ఫిల్మోగ్రఫీ లిస్ట్ చూడండి. అక్కడక్కడ గ్యాప్స్ తప్పిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఒక సినిమా ఉంటుంది, లేదా 2 కూడా ఉంటాయి. ఒక్కోసారి 3-4 కూడా దింపేస్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీ రైట్ నో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది న్యాచురల్ స్టార్ నానియే. మీరు అనొచ్చు, నాని గారు చేసేవి బిగ్ బడ్జెట్ మూవీస్ కాదు కదా, అందుకే ఈజీ ఏమో అనేసి. సరే, పోనీ నాని గారి కాంటెంపరీ యాక్టర్సే తీసుకుందాం. వాళ్ళు కూడా లో టు మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్నా కూడా కన్సిస్టెంట్ గా దింపట్లేదు. ఒకవేళ కన్సిస్టెన్సీ ఉంటే మూవీస్ లో క్వాలిటీ ఉండట్లేదు. సో కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ 2 సాలిడ్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్న వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ లో నాని గారు ఒకళ్ళు. మరి ఇది ఎలా సాధ్యమైందంటారా? ఐ థింక్ నాని ఇస్ ద స్మార్టెస్ట్ యాక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. జస్ట్ ఇమాజిన్, బాహుబలి తర్వాత ఆల్మోస్ట్ ప్రతి స్టార్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ట్రై చేశారు. ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా లైగర్ తో ట్రై చేశారు. మన ఇండస్ట్రీ నుండి ప్రభాస్, అల్లు అర్జున్, తారక్ అండ్ రామ్ చరణ్ తప్పిస్తే ఇంకెవరికి ఆ పాన్ ఇండియన్ హిట్ అనేది పడలేదు. వీళ్ళల్లో ప్రభాస్ ఒకలే కన్సిస్టెంట్ గా తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ యెట్ టు రిలీజ్ అట్లీస్ట్ 2 more films విచ్ విల్ ప్రూవ్ దేర్ మార్కెట్. అవి రిలీజ్ అయ్యాకే వాటి రిజల్ట్స్ ని బట్టి ఎంత మార్కెట్ పెనిట్రేషన్ ఉంది అనేది అర్థమవుతుంది. సో వీళ్ళని పక్కన పెట్టేస్తే లిటరల్లీ ఇంకెవరికి ఆ మార్కెట్ పెనిట్రేషన్ అనేది రాలేదు. కానీ వీళ్ళలో అంత కష్టపడి ట్రై కూడా చేయని యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది నానిగారే. బాహుబలి 2 వచ్చేసి 2017లో వచ్చింది. ఈ గ్యాప్ లో నానిగారు 13 మూవీస్ దింపేశారు. వీటిలో కొన్ని థియేటర్స్ లో చాలా పెద్ద హిట్స్ అయితే కొన్ని OTTలో చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. బట్ ఈ గ్యాప్ లో నానిగారికి వచ్చిన బెస్ట్ థింగ్ మార్కెట్ కన్సాలిడేషన్. ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత రిటర్న్ వస్తుంది, ఎలాంటి స్టోరీస్ చేయాలి అని. అందుకే నీట్ గా ఒక జోన్ లో వెళ్ళిపోతారు అండ్ రిటర్న్స్ కూడా అంతే కన్సిస్టెంట్ గా వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ TFI లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ స్టార్స్ టు మేక్ ఏ మూవీ రైట్ నౌ అంటే అది నానిగారే. కానీ కన్సిస్టెంట్ ఒకటే ఉంటే సరిపోద్దా? సరిపోవడానికి ఇది శనివారం కాదులేండి. మార్కెట్ లెక్కలు, బడ్జెట్ అండ్ కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. నాని గారికి ఇదైతే వెన్నతో పెట్టిన వెజ్ అయిపోయింది. కెరియర్ బిగినింగ్ నుండి కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ లో తనదైన మార్క్ చూపిస్తూ వచ్చారు అండ్ హీ నెవర్ లాస్ట్ ఇట్. యూజువల్లీ హీరోలు ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్ వచ్చాక లైట్ తీసుకుంటారు, ఏదోట్లే చేసేద్దాం అన్నట్టు చిల్ అవుతారు. బట్ నాని అలా కాదు. ఆయన చేయబోయే ప్రతి మూవీలో తనకి సూట్ అయ్యే రోల్స్ అండ్ జానరాస్ చేయడమే కాదు, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డిఫరెంట్ గా ట్రై చేయడం కూడా చేస్తూ ఉంటారు. అసలు రీసెంట్ మూవీస్ తీసుకోండి, జెర్సీలో ఒక ఫాదర్ గా, వీలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్, శ్యామ్ సింగ్ రాయ్లో డ్యూయల్ రోల్, అంటే సుందరానికిలో వింటేజ్ నాని వైబ్స్ ఇచ్చే క్యారెక్టర్, దసరాలో అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్, మళ్ళీ హాయ్ నాన్నతో ఒక ఎమోషనల్ వెయిట్ ఉన్న ఫాదర్ క్యారెక్టర్. ఇలా ప్రతి రోల్ కి తేడా తీసుకొచ్చారు అండ్ ఆడియన్స్ కి కూడా అది నచ్చుతుంది. ఇక్కడ జరుగుతున్న ఇంకొక గమ్మత్తైన థింగ్ ఏంటంటే నాని గారి స్ట్రాటజీ ఎప్పుడు స్లో అండ్ స్టడీ లానే వెళ్తుంది. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టేజ్ లో కూడా అలానే ఎలా ఉంది. దసరా ఒక్క మూవీకే పాన్ ఇండియన్ స్టేజ్ లో కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారు. బట్ మిగతా మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి OTT ద్వారా వేరే స్టేట్స్ వాళ్ళకి బాగా రీచ్ అవుతున్నాయి. ఆల్రెడీ తమిళ అర్బన్ ఆడియన్స్ లో నాని అంటే మంచి పేరు వచ్చేసింది. అలానే అంటే సుందరానికి అండ్ హాయ్ నాన్న మూవీతో నార్త్ అర్బన్ ఆడియన్స్ లో కూడా స్లోగా పేరు వచ్చేస్తుంది. ఇది థియేటర్ టర్న్అవుట్ కాంట్రిబ్యూట్ చేస్తుందో లేదో అప్పుడే చెప్పలేంలే గానీ తన మూవీస్ కి ఒక ఎక్స్ట్రా సేఫ్టీ నెట్ అయితే వచ్చేసింది అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్ మూవీస్ కి ఇది ఇంకా హెల్ప్ అవుతుంది. నాని గారి ఫ్యూచర్ లైనప్ కూడా చాలా క్రేజీ ఉంది. సరిపోదా శనివారం ఒక యూనిక్ టేక్ ఆన్ కమర్షియల్ సినిమా అన్నట్టే ఉంది. హిట్ 3లో ఒక క్రేజీ కాప్ రోల్, ఓడలా నెక్స్ట్ మూవీలో ఒక గ్యాంగ్స్టర్ రోల్, అలానే సుజిత్ మూవీలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్ ఉండబోతుంది అని అంటున్నారు. అగైన్ ఇక్కడ కూడా తన 2 మెయిన్ పిల్లర్స్ అయిన కన్సిస్టెన్సీ అండ్ వర్సటాలిటీని వదలలేదు. ఇవి పాన్ ఇండియన్ హిట్స్ అవ్వకపోవచ్చు, కానీ నాని గారి మార్కెట్ కి ఆయన క్యాలిక్యులేషన్స్ కి తగ్గట్టు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నేనైతే షూర్ గా ఎలా చెప్తున్నానంటే నాని గారి ట్రాక్
ట్రాక్ రికార్డ్ కూడా అలానే ఉంది. మరి సైలెంట్ గా వచ్చేస్తారు, మంచి సినిమా ఇచ్చేస్తారు, హిట్ కొట్టేసి వెళ్ళిపోతారు. అది మాత్రమే కాదు, ఆయన ప్రతి మూవీలో పర్సనల్ కేర్ తీసుకుంటారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయినా, యాజ్ అన్ యాక్టర్ అయినా తన మూవీస్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా కొత్తగా ఎలా ట్రై చేయొచ్చు అని ఏదోటి తీసుకొస్తూనే ఉంటారు. ఒక ఫేమస్ కోట్ ఉందండి, వేరే వాళ్ళు నడిచే దారిలో నువ్వు వెళ్తే ఫెయిల్ అయినా నీకు ఏం చేయాలో తెలియదు, బికాస్ అది నీ దారి కాదు. కానీ నువ్వు వెళ్ళే దారిలో ఉంటే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ ఏం చేయాలో నీకు తెలుస్తుంది, బికాస్ అది నీ సొంత రూట్ కాబట్టి అని. నాని గారు ఆయన సొంత రూట్ లో ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళినంత కాలం ఆయనకి తిరుగులేదు. మన ఇండస్ట్రీలో కూడా కన్సిస్టెంట్ గా మూవీస్ వస్తూనే ఉంటాయి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.